మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో మరి టీడీపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారు అత్యధిక మెజారిటీతో ఈరోజు జన సంద్రోహంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగిందండి. మరి అదే విధంగా ఈరోజు మరి వైసీపీ నుండి మరి అమర్నాథ్ గారు కూడా నామినేషన్ వేయడం జరిగింది. సంతోషం. అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో చూసుకుంటే ఆయన ర్యాలీలో ఒక విజువల్ ఒకటి మేము గమనించామండి. పవన్ కళ్యాణ్ గారి ఫోటోను వాడడం అన్నది ఏమాత్రం అది సమంజసం కాదు. ఎందుకంటే ఆయన ప్రతి ప్రెస్ మీట్‌లో గాని, ప్రతి ఇంటర్వ్యూస్‌లో గాని పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో దిగారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించుకుంటూ వచ్చి ఆయన పాపులారిటీ పెంచుకున్నారు తప్ప, ఏనాడు కూడా ఈరోజు గాజువాక ప్రజలకి ఈరోజు ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి ఇప్పటివరకు లేదండి. ఆల్రెడీ అనకాపల్లి ప్రజలు ఆల్రెడీ ఈరోజు గుడ్డి పగలగొట్టి ఈరోజు ఇక్కడ పంపించారండి. ఇక్కడ గాజువాకలో ఆమ్లెట్ ఏసుకోమని వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయినప్పటికీ మేము అలాంటి విమర్శలన్నది మాకు విమర్శలు చేయడం మాకిష్టం లేదు. కానీ ఈరోజు ఆ విజువల్ చూసిన తర్వాత ఈరోజు బయటికి వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారి ఫోటో వాడడం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సమంజసం కాదు. ఈరోజు రేపు పొద్దున్న జన సైనికులు అందరూ కూడా దీని మీద ఆగ్రహం చెందుతున్నారండి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తాం, అమర్నాథ్‌ని ఓటేస్తాం అని చెప్పేసి ఆ విజువల్, ఆ ఫోటోస్ ఏంటంటే అమర్నాథ్ గారి పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో వాడుకోవడం ఏంటంటే, అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో వాడుకొని ఈయన ఓటేయించుకుంటారా చెప్పండి? అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఖండిస్తున్నాం. రేపు జన సైనికులందరూ కూడా రేపు ప్రెస్ మీట్ పెట్టి దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం అండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని పై లెవెల్‌కి తీసుకెళ్లే ఉద్దేశంలో ఉన్నాం. ఆల్రెడీ సీనన్ని గారికి కూడా చెప్పడం జరిగింది. అయితే కూడా ఆయన కూడా ఇప్పుడు ఎలక్షన్ మూవ్‌మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమంజసంగా పని చేసుకోవాలి కానీ ఎవరిని విమర్శించే పద్ధతి చేయకూడదని చెప్పేసి ఆయన చెప్పడంతో మేమందరం కూడా సమంజసంగా ఉన్నాం. అయినప్పటికీ ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఈరోజు నేను ముందుకొచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో అమర్నాథ్ గారు దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో వాడకూడదండి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా తప్పండి అది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీవ్రంగా ఖండించి రేపు జన సైనికులందరూ కూడా రేపు ప్రెస్ మీట్ పెట్టి దీని మీద తీవ్రంగా ఖండించే ఏర్పాటులో మేము ఉన్నామండి.